ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, విమోచకుడానికి పరిశుద్ధ నామమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభు ఆరాధనతో మాకు సుఖమైన నిద్ర ఇచ్చావు. ఉదయకాలంలో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చుటకు మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. నీ వాక్యం చదువుతుండగా ప్రభా తండ్రి మాతో మాట్లాడండి. నీ స్వరం అనిపించండి, సన్నిధి ఉంచమని యేసు దివ్యమైన నామములో అతివినయంగా స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. కీర్తనలు 140వ అధ్యాయం. యెహోవా దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపించుము, బలాత్కారం చేయవారి చేతిలో పడకుండా నన్ను కాపాడు. వారు తమ హృదయములో అపాయకరమైన యోచనలు చేయుచుందురు. వారు నిత్యము యుద్ధము రేపు చూచుందురు. పాము నాలుక వలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు. వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది. యెహోవా భక్తిహీనుల చేతిలో నుండకుండా నన్ను కాపాడుము, బలాత్కారం చేయవారి చేతిలో నుండి నన్ను రక్షింపుము. నేను అడుగులు వారి పడకుండానట్లు వారి చేయుటకు వారు ఉద్దేశించేదారు. గర్విష్ఠులు నా కొరకు ఉరిమిత్తాళ్లను చాటగా వడ్డీ ఉన్నారు. వారు త్రోవ పక్కన బలపరిచి ఉన్నారు. నన్ను పట్టుకున్నట్టుకే ఉచ్చులు నొక్కి ఉన్నారు. అయినను నేను యెహోవాతో ఇలాగూ మనవి చేయుచున్నాను. యెహోవా, నువ్వే నా దేవుడవు. నా జ్ఞాపకములకు జ్ఞాపనము చేయొగ్గును. ప్రభు అయిన యెహోవా నా రక్షణ దుర్గము. యుద్ధ దినమున నీవు నా తలను కాయుదువు. యెహోవా భక్తిహీనుల కోరికలను తీర్చుము. వారు అతిశయపడకుండానట్లు వారి ఆలోచనలు సాగింపబడుకుము. నన్ను చుట్టుకున్న వారు తల ఎత్తిన ఎడల వారి పెదవుల చేటు వారిని ముంచునుగాక. కనకనలాడు నిప్పులను వారి మీద వేయబడునుగాక. వారు తిరిగి లేకుండానట్లు అగ్నిగుండంలో వారు కాల్చుదురుగాక. అగాధ జలములలోనూ త్రోయబడుదురుగాక. కొండెంలాడు వారు భూమి మీద స్థిరపడునుగాక. ఆపత్తు బలాత్కారములను తరిమి వారిని పడదోయునుగాక. బాధింపబడు వారి పక్షమున యెహోవా వ్యాజ్యం చేయుము. దరిద్రులకు ఆయన న్యాయం తీర్చును. తీర్చి నేను ఎరుగుదును. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమును కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. యథార్థవంతులు నీ సన్నిధి నివసించారు. మరి ఇక్కడ దేవుని మాటలు కుటుంబం పెట్టబడినట్టుగా ఉంటుంది. దేవుడు మరి బాధపడు వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడు నేను దరిద్రులకు ఆయన న్యాయం తీర్చునని నేను ఎరుగుదును. ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నానంటే, మనం ఏదైనా బాధ వచ్చినప్పుడు ఎవరికాడికి వెళ్తూ ఉంటాం. సామాన్యంగా మనకు ఫస్ట్ విషయము మనతో మంచిగా సన్నిహితంగా ఉన్న వాళ్ళతో షేర్ చేసుకుంటాం. వాళ్ళ నుండి ఒక ఆధారమైన మాట వినగలుగుతాం. ఆ తర్వాత వాళ్ళకు ఆదరించబడిన తర్వాత దేవుని కాడికి వెళ్తాం. ప్రభా, ఈ బాధ ఉంది, మనుషుల మనసును మార్చే దేవుడు ప్రభా, నువ్వు సహాయం చేయమని ప్రార్థన చేస్తాం. మరి బాధపడేవారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడును, దరిద్రులకు ఆయన న్యాయం తీర్చునని నేను ఎరుగుదును. దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. దరిద్రులకు న్యాయం తీరుస్తూ ఉంటాడు. మన జీవితంలో అన్యాయంతో అక్రమంతో ఈ లోకమంతా అన్యాయము అక్రమం ఎక్కడ చూసినా ఒక నీతిమాని మార్గము కనబడుతుందా అంటే ఎక్కడ లేదు.
అన్యాయము అక్రమము అంత ఇది నేను న్యూస్లో నిన్న విన్నాను. అసలు జాబ్ రాకుంటే ఒక బాధ, జాబ్ వచ్చినాక కష్టపడి చదువుతాం, కష్టపడి చదివినాక తృప్తిగా నీ కష్టానికి ఫలితంగా జీతం గవర్నమెంట్ ఇస్తుంది, దానితో తృప్తి లేకుండా కానిస్టేబుల్ ఆయన పోలీసు 2 లక్షలు లంచం తీసుకొని పట్టబడ్డారు. ఎంత భయంకరమైన విషయం. ఆల్రెడీ ఎన్నో ఇష్యూలు జరుగుతూ ఉన్నాయి. పెద్ద ఆఫీసర్లు కూడా అలానే మోసం చేస్తూ ఉంటారు. అలాంటి పూరితమైన పనులే చేస్తారు. అవసరమా? ఆల్రెడీ పట్టిస్తున్నారు, దొంగలు ఇది ఇలాంటివి జరుగుతున్నాయని న్యూస్లో వినబడుతుంది. వాళ్ళు వచ్చి మన కాడికి వస్తున్నారు. అది గ్రేస్. ప్రజలు పైసలు నీకు ఉచితంగా అరే గవర్నమెంట్ నీకు జీతం ఇస్తుంది, నాకు జీతం తీసుకోకుండా వీడు తృప్తి పడకుండా రాకుండా ఎక్కువ ఆశిస్తున్నాడు. ఆల్రెడీ ముందే వాడు పోలీసులకు ఇది చేయాలని చేసుకొని నిన్ను పట్టేయాలని వాడు ప్లాన్తోనే ఉంటూ ఉంటాడు. అది గ్రహించారు. ఒక ఆయన అయ్యప్ప మాల టీవీలో న్యూస్ వింటుంటే అయ్యప్ప మాల వేసిన ఆయన కూడా స్వామి భక్తి అయ్యప్ప సాయం చేయమని చెప్పిందా, అవినీతి పని చేయమని చెప్పిందా? ఏ దేవుడు మొక్కినా నువ్వు మంచిగా బ్రతుకురా, నీతికి మొక్కురా, కష్టం చేసుకొని బ్రతుకురా అంటే ఏడ అవినీతి అక్రమం. వాళ్ళు చెప్పారా? నువ్వు కష్టపడ్డావు, జాబ్ ఇచ్చాడు, నీ కష్టాన్ని ఫలితానికి ఎవ్వరు ఆడ అన్యాయం చేయవు. ఆ కష్ట ఫలితం జాబ్ వచ్చింది, అది తృప్తిపడు. ఆ కష్టం నువ్వు కష్టపడిన సంపాదన అది ఇచ్చింది, దానితో తృప్తిపడి కలిగించావు. ఇక కథం ఆ తృప్తి లేని లైఫ్ మీద నుంచి ఇట్లా వస్తాయో అనేది అంత భయంకరంగా తయారయ్యారు. ఇక్కడ నీతి లేని బ్రతుకులైపోయినాయి సమాజం. నీతి లేని బ్రతుకులు, తృప్తి లేని లైఫ్, సాటిస్ఫాక్షన్ లేని లైఫ్, నెమ్మది లేని లైఫ్. మనకు జీవం గల దేవుడు నీకు కలిగిన దాంట్లో తృప్తిపడి జీవించమన్నాడు, నెమ్మది కలిగి జీవించమన్నాడు. కానీ దానికోసం ఆశించడం పాపం ఉన్నాడు దేవుడు. మనం ఆశపడతాం, కానీ అందని దానికోసం ఆశపడతాం. ఇంత పెద్దగా చెట్టు అందరి దానికోసం ఆశపడుతూ ఉంటాం. మన కోసం దేవుని చిత్తం ఏంటిదో అదే దేవుడు మన జీవితంలో అనుగ్రహిస్తూ ఉంటాం. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించుగా ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు. నీ వాక్యం మా వెనుకల్లో ఉంచినందుకు వందనాలు ప్రభా. దరిద్రుల ఎడల, దీని ఎడల నువ్వు న్యాయం తీర్చే దేవుడు అయినందుకు వందనాలు ప్రభా. నువ్వు న్యాయవంతుడే, సత్యవంతుడే ప్రభా. నీతిని నిరంతరము నిలుస్తుంది తండ్రి. నీకు వందనాలు. నువ్వు మమ్మల్ని ప్రేమించినందుకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో దేవా మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. మమ్మల్ని హెచ్చరించినందుకు నీకు వందనాలు ప్రభా. జ్ఞాపకం చేసుకొని ప్రభా, నా కుటుంబ సమస్యలు అక్కర్లు నీ విషయంలో తీర్చండి. ఇటు సమస్య ఎరిగిన దేవుడు ప్రభా. మరి వచ్చే నెలతో డిసెంబర్ క్రిస్మస్ సెలబ్రేషన్ ప్రభా, గృహంలో సంతోషాన్ని నింపండి. ఇల్లు నైనా ప్రభుత్వపరచుకోవాలి, క్లీన్ చేసుకోవాలి ప్రభా. మరి పెయింట్ వేసి 5-6 సంవత్సరాలు ఎక్కువ అవుతుంది. ఇల్లు దేవా గలీజ్గా ఉంది తండ్రి. మార్గం సరళపరచండి, మంచిగా పెయింట్ వేసుకుని కృపను మాకు అనుగ్రహించండి. గృహంలో సంతోషాన్ని నింపండి అయ్యా. మా ఇంటి వారికి అందరికీ సమృద్ధైన బట్టలు కావలసినవన్నీ నీ మహిమలో తీర్చమని ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు జన్మించిన జన్మదినం ఒక శిశువు ఈ లోకానికి జన్మించినప్పుడు దేవా ఒక కుటుంబంలో సంతోషం ఆనందం వెళ్తూ ఉంటుంది. అది లోకరక్షకుడిగా మాకు జన్మించిన దినము జ్ఞాపకంలోనికి ప్రతి మేము అలా జ్ఞాపకంలోని చేసుకుంటూ ఉంటాం. లోకానికి రక్షించడానికి నువ్వు వచ్చావు ప్రభా. మాకు లోకరక్షకుడిగా జన్మించిన దేవుడు తండ్రి, నీకు వందనాలు. నీ ప్రేమను బట్టి స్తుతిస్తున్నాను. ఎనెరగని చీకటిలో బ్రతుకుతున్న వారు ఎంతోమంది ఉన్నారు. మొత్తంగా మా చీకటిలో అంధకారంలో బ్రతుకుతున్న వారు ఎంతోమంది ఉన్నారు. దైవ జ్ఞాపకం చేసుకుని అంధకార శక్తులు నజరేయుని నామములో వందిస్తున్నారు. నీ వెలుగు సత్యంలో జీవించుటకు నీ కృప దయచేయండి ప్రభా.
దళితుల పట్ల అన్యాయస్తుల పట్ల న్యాయవాడి వ్యాజ్యవాడే దేవుడు అయినందుకు స్తుతిస్తున్నాను ప్రభా. జ్ఞాపకం చేసుకొని దయను పాలించండి, నీ కృప దయచేయండి ప్రభా. అయా ప్రార్థన చేస్తున్నాను, నా కుటుంబాన్ని మరలా ఎత్తిపెట్టి ప్రార్థిస్తున్నాను దయగలనైనా. అయా మరి మాకు చాలా కెరీలు ఉన్నాయి తండ్రి, తెచ్చండి నా భవిష్యత్తు విషయంలో. ఎవరో గ్రూప్ 1 గ్రూప్ 2 మరి ఇలాంటి ఇష్యూలు కోర్టులో ఎన్నో జరుగుతూ ఉన్నాయి ప్రభా. న్యాయరూపిగా న్యాయం తీర్పు తీర్చండి ప్రభా. నిజమే, అన్యాయం అక్రమం ఎవరి ఇష్టారాజ్యం అలా అయిపోయింది ప్రభా. నీతి లేని బ్రతుకులు అయిపోయాయి ప్రభా. జ్ఞాపకం తీసుకొని ప్రార్థిస్తున్నాను. కష్టానికి ఫలితము ఉంటుంది, అది నిలబెట్టుటకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఏ దేవుళ్ళు ఏ దేవతలు అన్యాయంగా బ్రతకమని చెప్పలేదు ప్రభా, కానీ మనుషులే అన్యాయంగా జీవించడానికి వారు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఎవరి రాజ్యం వస్తే వారి ఇష్టారాజ్యంగా మలుచుకోవడానికి వస్తున్నారు ప్రభా. జ్ఞాపకం తీసుకొని అయినా ఏదో ఈ కాల సమయంలో నీ పాద సన్నిధికి వస్తూ ఉన్నాను ప్రభా. నా జీవితము ఎలా ముందుకెళ్ళాలో నీ చిత్తమే నా ఇలా జరిగించండి. ఇచ్చిన వాగ్దానం ఈ సంవత్సరంతో నువ్వు మాకు దయా కిరీటం ఇచ్చావు. నూతన సంవత్సరం కోసం, క్రిస్మస్ కోసం నన్ను సిద్ధపరచాను. నూతనమైన వాగ్దానంతో నన్ను బలపరచండి ప్రభా. జ్ఞాపకం తీసుకొని ప్రభా. జ్ఞానం కలిగి జీవించటకు నీ ప్రభా సహాయం నాకు సమృద్ధిగా దయచేయండి ప్రభా. నా భవిష్యత్తు నీ కృపల అస్తములు కప్పచెప్పినాను, నీ చిత్తమే నా ఇళ్ళ జరిగించండి ప్రభా. ప్రభా తండ్రి, మరి ప్రేమతో పంపించిన ప్యాకేజ్ విషయంలో ప్రార్థిస్తున్నాను. మనీ అరేంజ్ అవ్వటకు మార్గం సరళపరచండి ప్రభా. నీ చిత్తమే జరిగించమని ప్రార్థిస్తున్నాను. నీ చిత్తంలో ఉంటే ప్రభా మనీ అరేంజ్ అవ్వటకు సహాయపడమని అప్పటి నుండి ప్రార్థన చేశాను. 20,000 అయినా వ్యక్తి ఎక్స్ట్రా మనీ పే చేయాల్సి వస్తుంది ప్రభా. దగ్గరనైనా నేను చేయగలను, ఎక్కువ చేయలేను. నా దైవ వారు ఎక్కువ ఆశిస్తూ ఉన్నారని అక్కడ తెలియబడింది. దగ్గరనైనా ఏదైనా పాలించాలని ప్రార్థిస్తున్నాను. మనుషుల మనసులు మార్చేది నేనేం చేయగలను? నీ చిత్తంలో ఉంటే వారి మనసు మార్చాను దేవా. న్యాయంగా నాకు ఎన్ని అరేంజ్ చేస్తావు అని దయచేయండి. నీ చిత్తమే నా ఇలా జరిగించండి ప్రభా. సహాయపడు, నీ పాద సన్నిధిలో ఎత్తిపట్టి ప్రార్థిస్తాను. అన్ని విషయాల్లో తోడుగా ఉండండి. అందుకే ఆ శక్తుల సంపూర్ణ విడుదల దయచేయండి. నేను శత్రుకు తంత్రాలు అయిపోతుంది. ఇంతవరకు ప్రేమించిన సహాయం బట్టి అందున్న భవిష్యత్తు నిశ్చితమైన ఇలా జరిగించండి. సౌజీ విషయంలో తన కుటుంబం అక్కడిని తీర్చండి. ప్రేమిట తన మ్యారేజ్ విషయంలో అయ్యా మరి తన చెల్లికి ప్రపోజర్లు వస్తుంది. తనకంటే ముందుగా నాది కావాలని కోరుకు నిజమే ఒక కుటుంబంలో తన చెల్లి ఎవరైనా అలా బాధ్యతగా అనుకుంటున్నారు, కానీ బిడ్డ పట్ల నీ ఉన్నత ఉద్దేశం వేరే ఉంటుంది కదా ప్రభా. బిడ్డ ఆలోచించి కృపను దయచే తల్లిదండ్రులుగా వాళ్ళ బాధ్యత ఉంటుంది. దేవుని ఎరిగిన బిడ్డ కాబట్టి సేవకులుగా సమర్పించుకుని అతనిత బిడ్డకి ఇచ్చా తన కుటుంబ బాధ్యత. నేను విలువైన వ్యక్తిని, నాకు దేవునికి ప్రతిష్ఠించుకున్న కుమార్తెను అని గ్రహించి సేవకులుగా బిడ్డను దీవించి అవసరం నూతన సంవత్సర నూతనతో బిడ్డను ముందుకెళ్ళటం దీవించండి. కుటుంబ సమస్యలు అక్కరలు విషయంలో తీర్చండి. అంధకార శక్తులు సంపూర్ణ విడుదల దయచేయండి. మాకున్న సమస్యలన్నీ విషయంలో తెచ్చండి. అయా సహాయపడను ప్రార్థిస్తామని అరేంజ్ అవ్వటకు కృప దయచేయండి. తను 2 సార్లు పడదు విషయంలో సహాయపడండి. ఒకసారి గుర్తయ్యటకు కృప దయచేయండి ప్రభా. సహాయపడను ప్రార్థిస్తాను. అన్యాయం చేసే తండ్రి కాదు అయినా న్యాయం జరిగించే వరకు కోరుకుంటారు. అందుకే శక్తులు సంపూర్ణ విడుదల సంతోషాన్ని తను ఇండియా ఖర్చుటకు మార్గం సరళపరచండి ప్రభా. అనే విషయాలని కృపను కోరుకుంటూ సహాయపడమని ప్రార్థిస్తూ శత్రుకు తంత్రాలు అయిపోవచ్చాను. ఈ పాద సన్నిధిలో ఎత్తిపెట్టి ప్రార్థిస్తూ ఎంతవరకు చెప్పిన ప్రేమను బట్టి స్థితిస్తూ నన్ను నేను తగ్గించుకుని ఘనత ప్రభావం పొందమని కోరుకుంటూ
భవిష్యత్తు విషయంలో ప్రభావం మరి నువ్వు ఇచ్చిన ప్రభుని బట్టి వందనాలు ఫోటో తీపించుకోవాలి ప్రభావ మరి మనీ సమకూర్చండి ఉచితమైన ఏ రోజు వెళ్ళి అప్లై చేయాలో ఆ విషయంలో సహాయం ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకుండా వీటి భవిష్యత్తు ముందుకు వెళ్ళటకు ప్రేమించి ఇలా నీ కృపను కోరుకుంటూ తగ్గించకుండా నేను హెచ్చించు ఎలా ప్రభావం శక్తి తంత్రాలు అయిపోవచ్చు ఇచ్చిన సమయాన్ని పెట్టిస్తుంది ఏసు దివ్యమైన అతి వినగా స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను ఏసు రక్తం వేయించి సెల్లు రక్తం వేయించి ఏసు నా సంపూర్ణ విజయం కలుగునుగాక అపోధ క్రియలు అనంతం నాశనమగునుగాక